ఐగుప్తు దేశం అంతా దోచుకోబడింది? ఎందుకో తెలుసా? హృదయ కాఠిన్యత. ఫరో రాజు యొక్క హృదయ కాఠిన్యత ఆ దేశమంతా శోకంతో ఏడవటానికి కారణమైంది. పదే పదే అతని హృదయం కఠినపరచబడి దేవుడు మాట్లాడుతున్నా, ఫరో ఇలా చేయొద్దు, ఫరో అలా చేయొద్దు, ఇదిగో నేను చెప్పిన పని చేయి అని దేవుని మాట వింటున్నాడు. కానీ ఏనాడు దేవుని మాట విని తన హృదయం మెత్తన పడినట్లుగా కానీ, బాబు నువ్వు చెప్పినట్లుగా నేను చేస్తానయ్యా, నీ మాటకు నేను లోబడతానయ్యా అని కనీసం ఒక్క పర్యాయమైన దేవుని మాటకు లోబడకపోవటాన్ని బట్టి, పాపం చేసినందువల్ల అనే దానికంటే హృదయ కాఠిన్యతను బట్టి ఐగుప్తు దేశం మీద ఉగ్రతను దేవుడు కుమ్మరించాడు. ఐగుప్తులో జరిగింది ఎందుకు దేవుడు రాశాడో తెలుసా? ఐగుప్తు దేశంలో ఇలా జరిగిందట చరిత్ర తెలుసుకోవటానికి కాదు, చరిత్ర నుండి క్రైస్తవుడు పాఠం నేర్చుకోవటానికి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి. గతంలో ఏం జరిగిందో నీవు కఠిన హృదయంతో బ్రతికితే నీ జీవితంలో కూడా అదే జరుగుతుంది, జాగ్రత్త అని హెచ్చరించడానికి, మనకు బుద్ధి నేర్పటానికి దేవుడు దృష్టాంతాలుగా రాశాడు.